సింగరేణిలో పని అంటే అది ఉద్యోగం. ఉద్యోగం అంటే ఏంటంటే పై అధికారి ఏదైతే చెప్తాడో ఆ పై అధికారి ఆజ్ఞలను తూచా తప్పకుండా కానూన్ ప్రకారం రెగ్యులేషన్ ప్రకారం పాటించాలి తప్ప ఇంకొక అడుగు అక్కడ ముందుకేస్తే కుదరదు. అలాంటి మైండ్ సెట్లో ఉండి 35 సంవత్సరాల సింగరేణిలో జాబ్ చేసి అతి పేదరికం నుండి నా జీవితం ప్రారంభమైంది. ఒక రైతు కూలీగా, అక్కడి నుంచి ఒక రైతుగా, తర్వాత సింగరేణి కార్మికునిగా, ఇప్పుడు పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీకి ఒక వ్యాపారస్తునిగా ఎదగడం జరిగింది. నేను ఎప్పుడు కూడా అనుకోలే ఒక వ్యాపారం చేస్తాను, ఎందుకంటే నా మైండ్ సెట్ వ్యాపారం కాదు. మరి ఇట్లా స్టేజ్ మీద మాట్లాడినటువంటి దాఖలాలు కూడా లేవు నా లైఫ్లో. నా డ్యూటీలో ఏంటంటే కంపెనీ ఇచ్చినటువంటి బూట్లు, ఒక నెక్కర్ వేసుకొని, ఓ టీ షర్ట్ వేసుకొని బయలు దిగేటటువంటి డ్రెస్ కోడ్లో 35 సంవత్సరాలు నా లైఫ్ అట్లా గడిచిపోయింది. నేను పుట్టినప్పటి నుంచి ఇన్షర్ట్ కూడా వేయలే ఎప్పుడు. కానీ ఈ వెస్టేజ్ కంపెనీలు వచ్చినాక చూడండి ఎట్లా ఉందో. స్టేజ్ మీద మాట్లాడడం మామూలు కాదు, సూట్ బూట్ వేసుకొని. ఈ సూట్ బూట్ వేసుకొని ఆ బజార్లో కూడా తిరిగితే ఏమనుకుంటారు కదా. ఈ అవకాశం ఇక్కడ మాత్రమే ఉంది. నేను ఈ సూట్ బూట్ వేసుకొని ఇక్కడ తిరుగుతూ ఉంటే నిజంగా నాకు నేను నమ్మలేకపోతా ఉన్నా. మరి ఇలాంటి ఒక మాత్రమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఇంత మంచి కంపెనీలో మీరు, నేను, మనందరం ఇక్కడ ఉండడం, మరి ఊరికే ఉండలే. మరి మనకన్నా పెద్ద చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు చెప్తా ఉన్నారు, వర్షం చుక్క మురికి నీ మురికి నీటిలో పడితే మురికి అయిపోతుంది, ఇంకా మంచి నీళ్ళల్లో పడితే మంచి అయిపోతుంది, సముద్రంలో పడితే ఉప్పు నీరు అయిపోతుంది, ఇట్లా ఆల్చిప్పల్లో పడితే ముత్యం అయిపోతుంది అని. ఇది మనం వచ్చి వచ్చి మన అదృష్టమేమో, కానీ ఈ వెస్టేజ్ కంపెనీలో ఒక వర్షం చుక్కగా మరి ఎంఎస్ఆర్ అసోసియేషన్లో పడడంతో నిజంగా మనం చాలా చాలా అదృష్టవంతులం అనొచ్చు. ఎందుకంటే ఈరోజు మీకు కొత్త వాళ్ళందరికీ తెలియదు, కానీ ఫీల్డ్ మీదకి వెళ్తూ ఉంటే తెలుస్తూ ఉంది. సార్ నేను 5 సంవత్సరాల కింద జాయిన్ అయినా, నేను కరోనా కన్నా ముందు జాయిన్ అయినా, తర్వాత నేను 2 ఏళ్ళ జాయిన్ అయ్యి, 3 ఏళ్ళ జాయిన్ అయ్యి, మరి ఏం చేసినామని అంటే, ఏం లేదు సార్ నన్ను తీసుకొచ్చిన ఆయన జాయిన్ చేసిండు, అప్పుడు నూనె డబ్బా కొనుక్కున్నా, సబ్బులు కొనుక్కున్నా, అయిపోయిందిగా మళ్ళీ ఆయన కనిపించలేదని అన్నాడు. కానీ ఇక్కడ మన దగ్గర అట్లా కాదు. ఒక్కసారి మీ దగ్గరికి అప్లైనర్ వచ్చిండు అంటే ఇక మరి మీరు లక్షాధికారులు అయ్యేదాకా వదిలిపెట్టడం అనేది జరగదు ఇక్కడ. ఎందుకు జరగదంటే ఈ అసోసియేషన్లో మన గురువు గారు మనందరిని అట్లా తయారు చేస్తూ ఉన్నారు. మనం చేయాల్సిందల్లా ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నారు, మన అప్లైనర్ ఏం చెప్తున్నాడు, మీటింగ్లో అందరు ఏం చెప్తా ఉన్నారు, దాన్ని బట్టి మనం ఫాలో అవడమే. నేను అదే పని చేసిన కాబట్టి ఈరోజు ఇక్కడ నుండి మాట్లాడగలుగుతున్నా. నేను ఈరోజు ఈ వెస్టేజ్ కంపెనీలోకి రావడానికి కారణం ఏంటంటే, నాకు షుగర్ ఉండే 300 ఉండేది. ఆ 300 షుగరు పొద్దుక గోళీ, సాయంత్రం ఒక గోళీ, మధ్యాహ్నం ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకుంటూ, జొన్నగట్క తినుకుంటూ ఒక పేషెంట్ లాగా ఎనర్జీ లేకుండా కాలం గడుపుతూ ఉంది ఆఫ్టర్ రిటైర్మెంట్. అలాంటి మూమెంట్లో మా ఇంటికి నన్ను జాయిన్ చేసినటువంటి, వెస్టేజ్ పరిచయం చేసినటువంటి మిత్రుడు, నా క్లాస్మేట్ దేవిదాస్ సారు, కుమార్ సార్ తీసుకొని మా ఇంటికి రావడం జరిగింది. వచ్చి ఇట్లా అన్న ఇంట్లో మంచి మంచి మందులు ఉన్నాయి షుగర్కు, నువ్వు వాడు, ఇంట్లో మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుందన్న, నాకు కూడా ఆరోగ్యంగా ఉంది అని చెప్పడం జరిగింది. అప్పుడు నేనేం మాట్లాడకుండా ఆధార్ కార్డు ఇచ్చి ఇందులో జాయిన్ అయ్యి లూకో హెల్త్, నీము, ఫ్లాక్స్ ఆయిల్, ఫుడ్ ప్యాచ్, కుకింగ్ ఆయిల్ తీసుకొచ్చుకొని వాడడం జరిగింది. ఒక 3 నెలల తర్వాత నాకు షుగర్ కంట్రోల్ అయింది. తినకముందు 80, తిన్న తర్వాత 140, ఎప్పుడు చూసినా 300 ఉండేది. అప్పటి నుండి గట్క బంద్ చేసిన, ఇంజెక్షన్ బంద్ చేసిన, తర్వాత అన్నం తింటూ ఈ వేస్టేజ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్, ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్స్ని వాడుకుంటూ ఉంటే షుగర్ మళ్ళీ నార్మలే ఉంది.
ఇప్పుడు సాయంత్రం గోళీ కూడా బంద్ చేసిన, ఇప్పుడు స్వీట్లు కూడా తింటా ఉన్నా, ఫీల్డ్ మీద ఎక్కడికన్నా వెళ్తే ఛాయ్ పోసినా కానీ తాగుతా ఉన్నా. ఇలాంటి ఒక మంచి ప్రోడక్ట్స్ నిజంగా ఎక్కడైనా ఉన్నాయా అంటే ఎక్కడ లేవు. వెస్టేజ్ నాకు తెలిసి అయితే వెస్టేజ్లోనే ఉన్నాయి. వెస్టేజ్లో ఒక ఇవే కాదు, ఇంకా చాలా చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒక్క ప్రోడక్ట్ గురించి చెప్తా మీకు. నోని అంటే మనందరం ఏంటో అనుకుంటా ఉన్నాం. ఏమి కాదు. నోని అని అంటే దాన్ని ఒక మన సైంటిఫిక్ నేమ్ నోని. అది మన విరివిగా మన అడవులలో దొరుకుతూ ఉంటుంది. తొగిలిమిగులు చెట్టు ఉంటుంది. ఆ తొగిలిమిగులు చెట్టు అంటే బిల్క చెట్టు ఎట్లా ఉంటుందో అంతకన్నా ఇంకా కొంచెం వైట్గా ఉంటుంది. ఆ చెట్టు ఎల్లో కలర్ ఉంటుంది. దానికి చిన్నగా ఇంత గంగరేగ పండంత కాయలు కాస్తాయి. అది నోని. ఆ పండు తింటే ఏమవుతుందంటే రక్తంలో మనకు మంచి ఇన్ఫెక్షన్ తీసేస్తుంది, రక్తనాళాలను యాక్టివేట్ చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తి. అయితే అలాంటి పండ్లు మనకు అడవిలో జంతువులు తిన్నాయి. తర్వాత మేము చిన్నప్పుడు వ్యవసాయం చేసినప్పుడు మేము కూడా తిన్నాం. కానీ విరివిగా దొరకవు కాబట్టి మన వాళ్ళు దాన్ని నోని తోటలు పెట్టి ఆ పండ్లను తీసుకొచ్చి కొన్ని కంపెనీలు లిక్విడ్గా ఇస్తున్నాయి, కొన్ని కంపెనీలు పౌడర్గా ఇస్తున్నాయి, కొన్ని కంపెనీలు క్యాప్సల్గా ఇస్తున్నాయి. మనం కంపెనీ వెస్టేజ్ కంపెనీ నూనెని క్యాప్సల్స్గా ఇస్తూ ఉంది. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ అంటే మనకు తెలియదు ఇంత ముందు, కానీ కరోనా వచ్చిన కాడ నుంచి ఇమ్యూనిటీ పవర్ అనే పదం మనకు విరివిగా వింటా ఉన్నాం, ఎవరి నోట విన్నా కానీ. మరి అలాంటి ఇమ్యూనిటీ పవరు ఇప్పుడు చెప్తా ఉన్నారు. తర్వాత కరోనా కన్నా ముందు కూడా చెప్పిండ్రు, బూస్టు, హార్లిక్స్, మన్ను మచన వేసి తింటే కండలు పెరుగుతున్నాయి, ఆ గుట్టడికి ఈ గుట్టకు దునుకుతున్నాం అని. కరోనా అప్పుడు మళ్ళీ అవే తినరు. మరి కరోనా తగ్గుతుందని ఎవరు చెప్పలే మనకు.